నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ మూవీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాము. మరి బండ్ల గణేష్ నిర్మాత, ఆయన ఏం మాట్లాడినా కూడాను ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అయినా కానివ్వండి, ఆయనైనా కూడా వేసే సెటైర్స్ కానీ ఏవైనా కూడా కొన్ని సీరియస్ గా తీసుకుంటారు, కొన్ని సిల్లీగానే తీసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడైతే మాత్రం ఒక సీరియస్ కామెంట్ అయితే ఆయన పాస్ చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారికి భారత రత్న ఇవ్వాలంటున్నా. సో ఏంటి అసలు ఆయన ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఎందుకు పట్టుబడుతూ ఉన్నారు, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సౌర్య. సో ఏంటి సార్, మెగాస్టార్ గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పేసి బండ్ల గణేష్ గారు ఒక ఉద్యమంగా తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. సో మీరేమంటారు తెలుసు? అదే అంటే అలా డిమాండ్ చేయడం అనేది చిరంజీవి గారి పట్ల బండ్ల గణేష్ ఉన్నటువంటి అభిమానంగా మనం చూడొచ్చు. అంటే మొన్న ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, చిరంజీవి అంటే మీకు ఎందుకు అంత ఇది అని చెప్పంటే, ఈ రోజు నేను ఉన్నానంటే కేవలం చిరంజీవి గారి వల్ల నేను ఉన్నాను, లేదంటే కరోనా టైంలో నేను కూడా పైకి వెళ్ళిపోయేవాడిని. ఎక్కడ హైదరాబాద్ లో ఏ హాస్పిటల్లో కూడా బెడ్స్ దొరకని పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోకుండా ఉన్న పరిస్థితుల్లో నేను చిరంజీవి గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగి నేను ఇలా చెప్పాను. వెంటనే ఆయన ఒక ఫోన్ కాల్ తోటి నాకు అక్కడ అపోలోలో బెడ్ అది చేయించాడు. తర్వాత డాక్టర్లు కూడా ఫోన్ చేసి చెప్పడం వల్ల వాళ్ళందరూ నేను వెళ్ళేసరికి అలర్ట్ గా ఉండి నాకు సకాలంలో వైద్యం అందించడం వల్ల నేను బతికున్నాను, లేకపోతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడిని అని చెప్పాను. మామూలుగానే చిరంజీవి గారు అంటే అందరికీ ఒక ఇది ఉంటుంది కదా, ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ కింద చిరంజీవి గారిని అందరూ అభిమానిస్తారు. దీని వల్ల ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉందో ఇన్సిడెంట్, దాని వల్ల ఇంకా ఎక్కువగా చిరంజీవి గారి పట్ల అభిమానం పెరిగి ఉంటుంది. ఇకపోతే బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి పెద్ద భక్తుడు అన్న విషయం మనకి తెలుసు కదా. మొన్న కూడా ఏదో ప్రెస్ మీట్ అయింది మూవీకి సంబంధించి. ఆ రోజు కూడా న్యూస్ రిపోర్టర్స్ ఏదో అడుగుతా ఉంటే, సో చాలా మీకు చాలా అగ్రెసివ్ అయిపోయారు అసలు. పవన్ కి నాకు, ఆయనకి నాకు, నా గురువు మీరు గొడవ పెట్టాలనుకున్నా కూడా అది కుదరదు, చాలా పెద్ద అగ్రెసివ్ అయ్యాడు. ఆ రోజు మైక్ కూడా కింద పడిపోయింది మాట్లాడి. అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని అభిమానించేటప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా అభిమానించే చిరంజీవి గారిని కూడా అభిమానించడం అనేది సహజంగా జరుగుతుంది. ఇంకా స్వయంగా ఒక ప్రాణదాతలాగా పేర్కొన్నటువంటి వ్యక్తి కాబట్టి చిరంజీవి గారికి భారతరత్న ఇవ్వాలని కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ ప్రాక్టికల్ డిఫికల్టీ చూస్తే, ఇప్పుడు మహానటుడు అయినటువంటి ముఖ్యమంత్రిగా మనకి 2-3 పర్యాయాలు పనిచేసి దేశవ్యాప్తంగానే కాదు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పటికీ కూడా నెరవేరలేదు, కార్యరూపం దాల్చలేదు. అటువంటిది ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వకుండా చిరంజీవికి భారతరత్న ఇవ్వడం అనేది సాధ్యపడే విషయమా? కాదు కదా. కాదు, ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా యాక్సెప్ట్ చెయ్యరు. ఇప్పుడు రాజమౌళికి పద్మశ్రీ ఇచ్చి, అంటే దాసనారాయణరావు, కె రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి లాంటి డైరెక్టర్స్ కి ఇవ్వని పద్మశ్రీ ఈయనకి రాజమౌళికి ఎలా ఇస్తారని విమర్శలు ఇప్పటికి కూడా మనం వింటుంటాం కదా. పైగా కె రాఘవేంద్రరావు శిష్యుడు రాజమౌళి. ఆయన మొదట డైరెక్ట్ చేసినటువంటి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. అలాగే బాహుబలి సినిమాకి ఆయన ప్రెజెంటర్ గా కె రాఘవేంద్రరావు గారు. అటువంటిది మరి రాఘవేంద్రరావుకి ఇవ్వకుండా రాజమౌళికి ఇచ్చారు. రాఘవేంద్రరావు గారు ఎన్ని గొప్ప గొప్ప సినిమాలు తీసాడు కదా. అసలు ఆయన డిఫరెంట్, అప్పట్లో ఆయన తీసిన అడవి రాముడు, 16 ఏళ్ల వయసు, అంటే డిఫరెంట్ జోనర్స్ లో ఆయన చేసిన ప్రతి ఒక్కరిని కూడా బాగా ఆకట్టుకుంటాయి సార్. చౌదరి, కొండవీటి సింహం, డ్రైవర్ రాముడు, ఇలా ఎన్నో, అంటే కృష్ణ గారితోటి హిట్స్ ఉన్నాయి, అందరితోటి, సోమన్ బాబు, రసవత్తరమైన మూవీ తీయాలంటే. అటువంటిది మరి రాఘవేంద్రరావుకి ఇవ్వకుండా ఈయనకి ఎలా ఇస్తారు అనే విమర్శ ఇప్పటికి కూడా మనం వింటున్నాం కదా. అలాగే కోదండరామరెడ్డి గారు మన తెలుగులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్. ఆయన దాదాపుగా 90 సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఆ 90లో ఒక 80 to 90% సినిమాలు హిట్ ఉంటాయండి. ఇప్పుడు చిరంజీవి గారితో చేసిన ఎన్నో సినిమాలు, 2-3 సినిమాలు పక్కన పెడితే మిగతా సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లు. అలాగే బాలయ్య తోటి, అలాగే అందరితోటి ఆయన ఏ హీరోతో చేసినా కూడా ఎక్కువ హిట్లు ఆయనకు ఉన్నాయి. మరి ఆయనకి ఇవ్వలేదు. అటువంటిది ఇటువంటి పెద్ద గొప్ప గొప్ప డైరెక్టర్స్ కి ఇవ్వనటువంటి పద్మశ్రీ ఏదో ఒక బాహుబలి సినిమా చేసినంత మాత్రాన రాజమౌళికి ఇచ్చేస్తారా అనే విమర్శలు ఉన్నాయి కదా. ఉన్నాయా? అటువంటిది ఇప్పుడు ఎన్టీఆర్కి ఇవ్వకుండా అసలు యాక్సెప్ట్ చేసే అంశం కాదు. చిరంజీవి ఒకవేళ కోపం రావచ్చు, కాదు ఆయన ఆ ప్రయత్నం కూడా చేస్తాడని నేను అనుకోవట్లేదు. చేసిన సాధ్యం కాదు.
అవును, ఎందుకంటే ఆయన కూడా ఒక రకమైన రెస్పెక్ట్ ఇస్తారు కదా. ఇక్కడ మన ఏపీలో ఉన్నది కూటమి ప్రభుత్వం అవును కదా. అవును, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిస్తే కూటమిగా కూటమైంది. ఉంది. కాబట్టి వీళ్ళ సిఫారసు కానీ వీళ్ళ ఇది లేకుండా, ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా అక్కడ ఈ ఒక తెలుగు వ్యక్తికి ఎన్టీఆర్కి ఇవ్వకుండా ఇంకొకరికి భారతరత్న ఇవ్వడం అనేది జరుగుతుంది చెప్పు? 100% జరగదు. కాకపోతే ఏంటంటే అదొక చిరంజీవి కూడా ఆయన అర్హుడు కాబట్టి చిరంజీవికి ఇవ్వాలనే ఒక అభిమానం, చెప్పాను కదా, అభిమానం కొద్ది చేసే తప్ప ఇదేం కాదు. అయితే నాకు తెలిసి భారతరత్న కంటే కూడా ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సోషల్ ఓరియంటెడ్ కూడా ఆయనకు ఉంది. సో ఇవన్నీ కన్సర్న్ చేసుకుంటే అంటే ఆయన భారతరత్నకి జస్ట్ ఒక మెట్టు దూరంలో ఉన్నాడు. మన అత్యున్నత పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, తర్వాత ఇది భారతరత్న. ఆయన పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, భారతరత్న నెక్స్ట్ భారతరత్న. అలా ఎన్టీఆర్కి మరి పద్మశ్రీ తర్వాత పద్మభూషణ్, పద్మవిభూషణ్ కూడా ఆయనకి లేవు. కానీ ఆయనకి భారతరత్నకి బిరుదు పొందడానికి, ఆ పురస్కారం పొందడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఎప్పటి నుంచో ఆ డిమాండ్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారంలో ఉంది, కూటమిలో కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి ఈసారి అయినా ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తారేమో అని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళకి ఇవ్వాలంటే అది ఒక అడ్డంకి లాగా అయిపోతుంది. అది క్లియర్ అవుతూ రావాలి. ఎన్టీఆర్కి ఇవ్వకుండా చిరంజీవికి ఇస్తే అదొక పెద్ద దుమారం వెళ్ళిపోని విమర్శలకి దారి తీస్తుంది. ఎన్టీఆర్కి రాని భారతరత్న చిరంజీవి ఎలా తీసుకుంటాడు, వాళ్ళు ఎలా ఇస్తారు, ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా ఈయన ఎలా తీసుకుంటాడు, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు అవి వినిపించే ప్రమాదం ఉంటది. కాబట్టి నాకు తెలిసి చిరంజీవి గారు భారతరత్న కావాలని ఇప్పుడు ఇమీడియట్ గా కోరుకోరు. భవిష్యత్తులో ఇప్పుడు ఎన్టీఆర్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రేసులో ఆయన ఉంటాడు. ఆయన ఆ భారతరత్న అవార్డు పొందడానికి కూడా ఆయనకు కూడా అన్ని విధాల అర్హుడు కాబట్టి అప్పుడు మనం ఎవరు కూడా దాన్ని కాంట్రవర్సీ చేయడానికి ఉండదు. ఇప్పుడైతే మాత్రం 100% ఎన్టీఆర్కి ఇవ్వకుండా చిరంజీవికి భారతరత్న ఇవ్వడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఇక బండ్ల గణేష్ లాంటి వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ అభిమానానికి ఒక తార్కాణంగా చూడాలి తప్ప మరొకటి కాదు. రైట్ సార్. అంటే ఒకవేళ నిజంగానే అలా ఇవ్వాలనుకున్నా కూడా నాకు తెలిసి చిరంజీవి గారు కూడా దాన్ని అంత హార్ట్ఫుల్ గా ఏమి ఇప్పుడే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఆలోచిస్తారు కదా ఇంచుమించుగా. ఇదే ఇబ్బంది ఉంటుంది. అన్ని రకాలుగా ఆయన ఆలోచించగలిగే మైండ్ సెట్ ఆయనకు ఉంది కాబట్టి సో అలాంటి ఇష్యూ వచ్చే ఛాన్స్. చెప్పాను కదా, ప్రాక్టికల్ గా సాధ్యం కానీ దాని గురించి ఆయన ఎందుకు ఆలోచిస్తాడు కదా. ఆయన కూడా చాలా చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఆయనకి అన్ని ఇటువంటి ఇవన్నీ తెలుస్తాయి కదా ఆయనకి. కాబట్టి దానికోసం ఆయన ఆలోచన కూడా చేస్తున్నాడు అని చెప్పి నేను అనుకోవట్లేదు. బండ్ల గణేష్ లాంటి వాళ్ళు ఎందుకంటే చెప్పాను కదా, అలా అని మనం దానికి అన్ని విధాల అర్హుడు, అందులో ఏ డౌట్ లేదు. చిరంజీవి గారు భారతరత్న అవార్డు అందుకోవడానికి ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. బట్ అడ్డంకి ఏంటంటే ఇది ఎన్టీఆర్ ఇప్పుడు ఆయనకి అడ్డంకిగా ఉన్నాడు. అది ఆ అడ్డంకి తొలగిపోయేలాగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చెప్పి మనం కోరుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో డిమాండ్ చేస్తారు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోరు కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ ఒక 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా దాదాపు సంవత్సరం దాటిపోయింది, రెండో సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు కూడా దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు చేస్తే బాగుంటుంది. చాలా మందికి అందరికీ కూడా ఆ ఇచ్చ ఉంది మనసులో, చేస్తే ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. నీకు అంటే జనరల్ గా జరిగే చర్చ ఏంటంటే ఒకవేళ ఎన్టీఆర్కి భారతరత్న ప్రకటిస్తే ఎన్టీఆర్ భారీ హోదాలో లక్ష్మీపార్వతి అది తీసుకోవడానికి అర్హురాలు అవుతుంది, ఆమె తీసుకోవాల్సి ఉంటది అన్న ఉద్దేశంతో వీళ్ళు దాన్ని చేయడం లేదని ఒక ఇది ఉంది. టెక్నికల్ గా అది ఎంతవరకు అన్నది మనకి తెలియదు కానీ వేరే ఆప్షన్ కూడా ఉంటుంది కదా సార్. అంటే అట్లా భారీ హోదాలో ఉన్న ఆమెకే ఇవ్వాలి కదా. భర్త చనిపోయాడు, మరణానంతరం ఇచ్చే భారతదేశంలో ఉన్న అత్యున్నత పురస్కారం కదా అది. దాన్ని భార్య మాత్రమే అందుకోవాలనే ఒక ఇది ఉండడం వల్ల అలాగా ఆమె అందుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి దాన్ని అలాగా హోల్డ్ లో పెట్టారు అనే ఒక ఎంతవరకు నిజానికి అది ఎంతవరకు అన్నది రూమర్ అయితే ఉంది, అట్లా ఉంది అనే ఆరోపణ అయితే. మరి ఎప్పుడు దానికి
మోక్షం కలిగితే ఇది అవుతుంది. ఎన్టీఆర్ ని భారతరత్నగా మనం ఎప్పుడు చూడగలుగుతాం అన్నది మనం చూడాలి. అది తొలగిపోతే గానీ మన తెలుగులో ఉన్న ఇంకా చాలా అర్హత కలిగినటువంటి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. రూట్ క్లియర్ అవుతుంది. అది పాస్పోర్ట్ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.